ముందుగా నిన్న సర్పంచి రామేశ్వరమ్మ గారి భర్త అయినటువంటి చెన్నయ్య గారు ఒక చిన్న వర్క్ ₹1,00,000 వర్క్ తీసుకొస్తే ఆనందం అనే పెద్ద మనిషి తీర్మానం ఏమని అడిగితే ఆయన నేను ఇయ్యను, మా వాళ్ళు ఉన్నారు చేసుకుంటానని అంటున్నాడు. నేను సూటిగా ఆయనకు ప్రశ్నిస్తున్నా. మొన్న ఎస్సీ సప్లాన్ కింద 40 లక్షలు వస్తే ఆ 40 లక్షల గ్రాంటు మున్మోక్షంలో వర్క్ కాంట్రాక్టర్ చేయడం జరిగింది. అయినా కానీ గిడ కొత్త కాలనీలో ఒక ₹1,00,000 వర్క్ అవసరం ఉంటే అప్పుడు లాస్ట్ టైం 5 లక్షలు పెడితే ఆ కొద్ది దూరం మిగిలింది. ఆ మిగిలిన దాన్ని ఏదో రకంగా వర్క్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారిని, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ₹1,00,000 వర్క్ పెట్టించిన. అన్న కొద్దిగా వర్క్ మాటిచ్చినాం చేయాలని, అక్కడ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది అని అడిగితే మా నాయకులందరూ పోయి మేము 10 మంది పోయి సార్ని అడిగితే ₹1,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అట్లా శాంక్షన్ చేసినటువంటి పనిని చేస్తామంటే ఆయన మేము తీర్మానం ఇయ్యము అని ఆనందంని అంటున్నాడు. నేను ఆయన అడుగుతున్నా, నీవు వర్క్ తీసుకొస్తే నీ గ్రామ పంచాయతీ నిధులు ఉంటే ఎవరైనా చేసుకోండి, ఏమన్నా పనులు చేసుకోండి, కానీ నేను గ్రామంలో అభివృద్ధికి అందరం మా పార్టీ కార్యకర్తలు మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మీ కేసు గెలిపించారు, మీరు జవాబుదారితనం ఉండాలి, మాకు కూడా ఉండాలి. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏకపక్షంగా పోకుండా మా అందరి మన్ననలు తీసుకొని తీర్మానం ఇవ్వాల్సిందిగా నేను సర్పంచ్ గారికి కానీ అదే సర్పంచ్ గారి భర్త కానీ కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న ఒక బోర్ మోటరు గత 3 నెలలుగా అది పోయింది, అది నీ ఇంటి పక్కనే ఉంది, దినం దాని చుట్టూ తిరుగుతావు కారేసుకొని. మరి ఆ బోర్ మోటర్ నడుస్తలేదు కనిపించదా? నీ దగ్గరకు వచ్చి ఆ కాలనీ వాళ్ళు అందరూ వచ్చి నేను అడితే కానీ చేయించడానికి నీకేం పెత్తనం ఉంది నాకు అర్థమవుతలేదు. నువ్వు ఆయనకు ఫోన్ చేసి బోర్ మోటర్ ఎందుకు వీకిండ్రు, ఎందుకు చేసినంటే మేము ఫోటో దినం సోషల్ మీడియాలో ఫోటో దినం మిమ్మల్ని ఎక్కడ కించపరచలేదు, అవమానపరచలేదు. మేము పీకుతున్నాము, మోటార్ బయటికి తీస్తున్నామని చెప్పినాం, అంతేగాని దానికి నువ్వు ఏదో బాధగా ఆనందంకి ఫోన్ చేసి నువ్వు నాకు మోటార్ ఎందుకు ఎక్కినావు, ఏం చేసావు అడుగుతున్నావు. మరి నువ్వు చేస్తే ఆయన ఆనందం వచ్చి మమ్మల్ని అడుగుతున్నా, తీద్దామని చెప్తున్నా. నేను అడిగినంట నీకు డబ్బులు లేవని చెప్పినావంట. డబ్బులు మోటార్ దాన్ని తీయించడానికి రిపేర్కి ఎంత అయితే 1,500 2,000 అవుతాయి. ఆ 2,000 డబ్బులు కూడా నీ దగ్గర లేనప్పుడు నువ్వు గ్రామాన్ని ఎట్లా పరిపాలిస్తావు? అదేవిధంగా మరి మా వర్కర్ అయినటువంటి యాదయ్య గత 15 ఏళ్ళు 12 సంవత్సరాలుగా యాదయ్య ఊరికి చాలా సేవ చేసిండు. పాప ఆ ప్లాట్ చాలా మంచి వ్యక్తి. 7 నెలలు అయినా 7 కరెంట్ అయినా ఎప్పుడంటే ఎప్పుడే ఏ విషయానికి ఫోన్ చేస్తే స్పందిస్తుండే. కావాలని ఆయన నువ్వు ఆ పనిలోంచి తీసేయాలని కుట్ర పని ఆ కాలనీ వాసులకు పెద్ద మనుషులకు ఫోన్ అడుగుపో అని చెప్తా అంట. సర్పంచ్ ఉంటే నీకు అడుగుతాడు, కానీ వాళ్ళు వేరేలో చెప్పిన దానికి ఆయనకి ఏమవసరం ఉంది? వాళ్ళకి అధికారాలు నువ్వు ఇచ్చినా మరి సర్పంచ్ మీరా ఆయన అది మీకు తెలియాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా, గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా నా మీద ఆరోపణలు పెట్టి ఒక 50 మంది పేర్లు చెప్పిండు, ఒక్కొక్కరు అడిగిరామని చెప్పాడు. అదేవిధంగా యాదయ్య కూడా ఆ 15-20 మంది పేర్లు వాళ్ళ గేర్లో ఉన్న కృష్ణయ్య కానీ ఆ తిరుమలయ్య గారు కానీ మరి అదేవిధంగా సుక్కయ్య గారు కానీ వాళ్ళని ఎందుకు అడగాలి? అంటే ఒక గ్రామ పంచాయతీలో పనిచేస్తాను వాళ్ళని అడిగితేనే పెడతావు. వాళ్ళు చెప్పింది పెట్టినప్పుడు నీకు సర్పంచ్కి ఎందుకు? నువ్వు సర్పంచ్కి ఎందుకున్నావు? నీ నిర్ణయం నువ్వు తీసుకో, ఉంచుతావా తీసేస్తావు, నీ నిర్ణయం తీసుకో, కానీ నువ్వు వాళ్ళతో వీళ్ళతో తొలియదు దయచేసి. మరి ఇంకో విషయం ఏంటంటే మేము ఎమ్మెల్యే గారికి చెప్పి మన ఊరికి యాదవ్ బిల్డింగ్ కానీ సంగమేశ్వర స్వామి టెంపుల్ కానీ కొన్ని గ్రాంట్ అడగడం జరిగింది. ఆయన దానికి స్పందించి ఖచ్చితంగా మీకు ఆ నిధులు ఇస్తా అని చెప్పిండు. మరి నువ్వు తీర్మానం ఇస్తావా ఇవ్వకుండా గ్రామ ప్రజలకు సేమ్ సమాధానం చెప్పాలి. నువ్వు కూడా చెప్పు, ఎందుకంటే నేను తీర్మానం ఇయ్యను, మన ఊరికి అభివృద్ధి పనులు వద్దు అని. ఇంతకుముందు కూడా నేను మీ యాదవ్ల నాయకులతో ఒక నాయకునికి చెప్పిన పేరు చెప్పాను, కానీ ఇప్పుడు వద్దు, 2 ఏళ్ల తర్వాత అయితే మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడే నేను కట్టిస్తుక మనకొస్తా పేరు అని చెప్తున్నట. అంటే నీ లోపల ఒకటి బయట ఒకటి పెట్టకుండా గ్రామ ప్రజలకు అభివృద్ధి చేసే ధోరణి నీ లోపల ఉంటే ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, గ్రామం మీద చిత్తశుద్ధి ఉంటే పనులు తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం. నువ్వు ఏదో తీర్మానం ఇవ్వాలి చెప్పి తీర్మానానికి అడ్డుపడద్దు. తీర్మానానికి అడ్డుపడితే కూడా ప్రజలే నేను మున్మోక్షం గ్రామ ప్రజలకు ఒకటి చెప్తున్నా, ఏంటంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ ఉండాలి, గ్రామ ప్రజలు ఉండాలి, ఎమ్మెల్యే ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గ్రామ సర్పంచ్ మన వ్యక్తిగా మనం చెన్నయ్య రామేశ్వరమ్మ గారిని గెలిపించుకున్నాం. అందరు కలిసి గెలిపించిన ఊర్లో అందరూ ఓట్లేసారు. కొంతమంది వేయకపోవచ్చు, కొంతమంది వేసి ఉండొచ్చు, కానీ ఆయన ఓట్లేసిన వాళ్ళు నా వాళ్ళు, ఓట్లేని వాళ్ళు నా వాళ్ళు కాదనుకుంటున్నాడు. మున్మోక్ష గ్రామ ప్రజలు ఓట్లేస్తేనే నువ్వు అక్కడ సర్పంచ్గా కూర్చున్నావు నేను అంటున్నా. మరి నీ పెత్తనం చెలాయించకుండా సర్పంచ్గా ఉండి అందరికీ అభివృద్ధి బాటలో ముందుండి నడిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. సార్, నిన్న సర్పంచ్ గారు మోటార్ విషయంలో ఏదో మాట్లాడిండ్రు. ఒక వార్డు మెంబర్ల 2 నెలల కన్నా ముందు మీటింగ్లో చెప్పిన మోటారు 2వ వార్డులో నేను ఒక వార్డు మెంబర్ని, వాటర్ లేవు, మధ్యలోకి తీసుకుపోయి పైప్ వేయాలి, మోటార్ రిపేర్ మాత్రమే ఉంది, దానికి పెద్ద ఖర్చు కాదు.
2 నెలలు అయింది చెప్పితే ఆయన పట్టించుకోకపోతే మేమే అందరం స్వయంగా సొంతంగా అందరం కష్టపడి ఏదో దాన్ని తీసి రిపేర్ చేసి నడిపించడం జరిగింది. దాన్ని నాకు చెప్పిండ్రా చేయలేదని ఒక మాట మాట్లాడిండు ఆయన. కానీ నేను వాస్తవానికి 2 నెలల ముందు మీటింగ్లో చెప్పిన మన గ్రామ సభలో నేను స్వయంగా నేనే చెప్పిన నా వార్డుకు అసలు మధ్యలో వాటర్ పోతలేవు, తాగే నీళ్ళు అవసరం ఉన్నాయని అందరికీ తాపాల నీళ్ళు ఎండాకాలం ఉంది కాబట్టి పండుగ దగ్గర ఉందని నిన్న మేము సొంత నిర్ణయం తీసుకొని మోటార్ రిపేర్ చేయించడం జరిగింది.